ఎస్, కాంగ్రెస్ నేత మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వీడియోని చూద్దాం లైవ్ ద్వారా. ఈలోపు శ్యామ్ సుందర్ గారు, అదేవిధంగా లింగం యాదవ్ గారు కొద్దిసేపు ఆఫ్లైన్లో ఉంటారు. మొత్తంగా మహేష్ గౌడ్ లైవ్ అయితే ప్రస్తుతం చూద్దాం. భారతదేశంలో మతము కులము అనేది ఎంతవరకు పోతా ఉందంటే చాలా అంశాలని అది డామినేట్ చేసేట పరిస్థితి. చాలా అంశాలని ఇవాళ అదే మతం. నేను మొదట చెప్పాను, శ్రీరామచంద్రుణ్ణి, హనుమంతుణ్ణి, శివుణ్ణి, వెంకటేశ్వరుని ఎవరిని కూడా వదలకుండా వారికి రాజకీయాలు పూసి పరిపూర్ణంగా మతాన్ని వాడుకుంటారు. కాబట్టి ఈ మాత్రం ఓట్లు సీట్లు బీజేపీకి వస్తూ ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో కానీ దేశంలో కానీ వస్తున్న సీట్లు అనేవి మోడీ యొక్క 10 ఏళ్ల పాలన మీద వస్తలేవు. భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి అది. దేవుడు అనేసరికి ఒక సెంటిమెంట్. ఆ దేవుడి పేరు ఓట్లు అడిగారు కాబట్టి ఈ సీట్లు వచ్చాయి. మాకెక్కడ లోపం లేదు. మీరు చూశారు, మేము గెలిచిన సీట్లు నల్గొండ ఇవాళ రికార్డు స్థాయి. నేను కూడా దేశంలోనే రికార్డు కావచ్చు. 5,62,200 ఓట్ల మెజారిటీ వచ్చిందంటే, ఖమ్మంలో 4.5 లక్షల మెజారిటీ వచ్చిందంటే, మహబూబాద్లో 3.5 లక్షల మెజారిటీ వచ్చిందంటే దేనికి అద్దం పడతా ఉంది ఇది? మా పాలనకి, మేము ఇచ్చిన స్కీములకి, మా ముఖ్యమంత్రి వ్యవహార శైలి కాదా ఇది? ఇది డెఫినెట్గా మాకు పాజిటివ్ ఓటు. ఇది మతం కొంత మేరకు ప్రజల మనసుల్ని చూరగొని కొంత డిస్టర్బ్ చేసింది. కానీ మేము 12 సీట్లు తగ్గకుండా గెలవాల్సిన పరిస్థితి. 2 కారణాలు. నేను కూడా దేవుని ఆరాధిస్తాను, పూజ చేసుకుంటాను. రోజు పూజ చేస్తే బయటకు రాను. కానీ మతాన్ని ఇంత దూరం తీసుకెళ్లి వాడుకున్నారంటే ఆ మతంతోనే బతకాలని ప్రయత్నం చేస్తున్న ఈవేళ మతంతో పాటు కేసీఆర్ యొక్క స్వయం కృతాపరాపం. ఆయన కేవలం రేవంత్ మీద ఉన్న అక్కస్తో ఆయన పార్టీని ఆయన వెండుపొడుచుకొని ఇలా బీజేపీకి బాసటగా నిలిచిండు కాబట్టి ఈ సీట్లు వచ్చాయని చెప్తా ఉన్నాను. నేను చాలా చోట్ల, చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు నాయకత్వం పగడ్బందీగా టీఆర్ఎస్ ఓటుని బీజేపీకి ట్రాన్స్ఫర్ చేయగలిగినారు. లేకుంటే 4 సీట్లకే పరిమితం కావాల్సిన బీజేపీ వాళ్ళు 8 సీట్లు వస్తుందంటే కేసీఆర్ లోపాయికారి మద్దతు, ఆ లోపాయికారి ఒప్పందం కాబట్టి తెలంగాణలో సీట్లు వచ్చాయి. మేము ముందు నుంచి ఎందుకు 12 నుంచి 14 సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి గారు మేము అందరం ఎందుకు చెప్తా ఉన్నాం? మాకు ఆలోచన, మాకు అక్కడ సమాచారం అలా ఉండింది. కానీ కేసీఆర్ అనేవాడు ఆయన పార్టీని నిలుపుకుంటాడు అనుకున్నాం. చాలా చోట్ల డిపాజిట్ పోగొట్టుకునే స్థాయికైనా దిగజారిందంటే కారణం ఏంటి? కవిత జైలు నుంచి బయటకు రావాలి. కవితమ్మ జైలు నుంచి బయటకు రావాలి. దానికోసం ఫనంగా పెట్టి టీఆర్ఎస్ కార్యకర్తలని, టీఆర్ఎస్ పార్టీని ఫనంగా పెట్టి ఇలా దాసోహం చేశాడు కాబట్టి ఇలా బీజేపీ సీట్లు పెరిగాయి. లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ కూడా 12 నుంచి 13 సీట్లు రావాల్సిన పరిస్థితులు, ఆ పరిస్థితులు మనకు కనబడ్డాయి. ప్రజల్లో ఆలోచన ఉండింది. ముందు నుంచి కూడా రేవంత్ గారు చెప్పారు, డెఫినెట్గా ఇలా 8 సీట్లు మాకు పార్లమెంట్ వచ్చి ఒక అసెంబ్లీ వచ్చిందంటే మా మీద ఉన్న పాజిటివ్ ఓటే కదా. ఎమ్మెల్సీ అనేది గతంలో ఎమ్మెల్సీ అసలు మాకు అక్కడ మెజారిటీ లేదు వాస్తవంగా. అయినా పోటీ నిలబడి ఆ మేరకు వచ్చినామంటే మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి గారి పట్ల ఉన్న అభిమానమే కదా. 160 ఓట్లతోని మేము ప్రారంభమై ఇవాళ దాదాపు 600-700 ఓట్లు తీసుకోగలిగినామంటే సరే, ఎమ్మెల్సీ ఎన్నిక అనేది ప్రామాణికం కాదు. మరి నిన్న కాక మొన్న ఎమ్మెల్సీ గెలుచుకొని ఇలా 0 సీట్లు పార్లమెంటు రాలేదంటే కేసీఆర్ పని అయిపోయినట్ట కాదా?